తిండి మానేస్తారేమో గానీ టీ తాగకుండా రోజు గడపని వారు చాలా మందే ఉంటారు. కొంతమంది పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు. అయితే చాయ్ ప్రియులు జర జాగ్రత్త పడాలంటున్నారు డాక్టర్లు. సికింద్రాబాద్లో స్వాధీనం చేసుకున్న నకిలీ టీ పౌడర్ను ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లో పరీక్షించారు అధికారులు. అక్రమార్కులు టీ పౌడర్లో హానికరమైన సింథటిక్ రంగులు వాడినట్లుగా గుర్తించారు. 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు ఆహార భద్రతా అధికారులు, పోలీసులు. ఇప్పటి వరకు 2 నుంచి 3 టన్నుల నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్లో ఫతేనగర్లో 300 కేజీల కల్తీ టీ పౌడర్, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ కోణార్క్ టీ పొడి పేరుతో ప్యాకింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాది చందానగర్లోని ఓ ఇంట్లో 150 కేజీల నకిలీ పౌడర్ను పట్టుకున్నారు. 500 గ్రాముల ఇడకోల్ సన్సెట్ ఎల్లో కలర్, 500 గ్రాముల నీల్ కియాన్ కలర్, 12 ఇలాచీ వాసన వచ్చే ద్రవం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకోగా చందానగర్ సర్కిల్ ఆహార భద్రతాధికారి ఆ నమూనాలను ప్రయోగశాలకు పంపారు. టీ పొడిలో హానికర రంగును కలిపినట్లు గుర్తించారు. ఎల్బీనగర్లో ఏడాది మార్చిలో చేపట్టిన తనిఖీల్లోనూ నకిలీ పౌడర్ పెద్ద ఎత్తున దొరికింది. అందులోనూ రంగున్నట్లు పరీక్షల్లో తేలింది. అక్రమార్కులు నామమాత్రపు పొడి రంగుతో ఎక్కువ తేనీటిని తయారు చేసేందుకు సింథటిక్ రంగులు ఉపయోగిస్తున్నారని చెప్పారు అధికారులు. అలాంటి టీతో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న చందానగర్లోని ఓ సూపర్ మార్కెట్లో లూజ్ డ్రైడ్ కివీ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాటిని ప్రయోగశాలకు పంపించారు. వాటిలో సింథటిక్ రంగును ఉపయోగించినట్లు ప్రయోగశాలలో బయటపడింది. ఎండిన కివీ ముక్కలు ముదురు పసుపు రంగులోకి మారతాయి. వాటిని ఆకుపచ్చ రంగులో ముంచి స్వల్పంగా వాటిపై చక్కెర ద్రవాన్ని పిచికారీ చేసినట్లు గుర్తించారు అధికారులు. చాలా మంది వ్యాపారులు ఆహార పదార్థాల తయారీలో రంగుల వినియోగాన్ని ఆపేశారు. తనిఖీలకు వెళ్లినప్పుడు వంట మనుషులు, హోటళ్ల యాజమాన్యాలకు రంగుల వాడకం వల్ల వినియోగదారులకు తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. సింథటిక్ రంగులకు బదులు కశ్మీరీ మిరపపొడి ద్రవం, కుంకుమ పువ్వు ద్రవం, హల్దీ పొడిని ఉపయోగించాలని సూచిస్తున్నారు. సింథటిక్ రంగులతో చేసే ఆహారోత్పత్తులను తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. ఆ టీ డస్ట్లో ఏంటంటే కలరు, ఫ్లేవరు, మెయిన్గా ఫ్లేవర్ ఐడెంటిఫై చేయటం ఇంపార్టెంట్. కొంచెం ఫ్లేవర్ చూస్తే మనకి అర్థమైపోతుంది. కెమికల్ సబ్స్టెన్సెస్లో ఏంటంటే ఆ ఫ్లేవర్ ఉండదు. కొంచెం స్మెల్లింగ్ ఏజెంట్స్ యాడ్ చేయటం వల్ల కూడా అది కూడా ఈ మధ్య కనిపెట్టడం కష్టమవుతుంది. సో బెటర్ అవాయిడ్ టీ అయితే బెటర్ అనిపిస్తుంది. ఈ లీవ్స్ అయితే మెయిన్ పౌడర్లో ఏంటంటే మామూలుగా సీడ్స్, దాని మీద ఇంకేమన్నా సీడ్ కోటింగ్స్ అవన్నీ కూడా యాడ్ చేయటం వల్ల మనకు అసలు తెలియదు. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ లీవ్స్ డైరెక్ట్గా లీవ్స్ తీసుకుని కొనుక్కుంటే ఏంటంటే దానిలో మరగపెట్టుకొని ఆ ఫ్లేవర్ ఐడెంటిఫై చేయటం ఈజీ అవుతుంది. హైదరాబాద్లో పెరుగుతున్న నకిలీ టీ పౌడర్ తనిఖీల్లో పలుచోట్ల హానికరమైన రంగులు కలుపుతూ అమ్ముతున్నారు. ఇలాంటి వాటితో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.